శ్రీనివాస్ రెడ్డి గారిని దయచేసి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నా ఆడబిడ్డలందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా బతుకమ్మ శుభాకాంక్షలు. మొదటి రోజు సజ్జల బతుకమ్మ చాలా అద్భుతంగా వరంగల్లో ఉన్న నా తోబుట్టువులు అందరూ ఇక్కడికి వచ్చి అద్భుతమైన కార్యక్రమాన్ని తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈరోజు చేస్తుంది. వేదిక మీద ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, చాలా మంది ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, మిగతా అధికారులు ఉన్నారు. మీడియా మిత్రులు కూడా అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మరొక్కసారి ఈ నవరాత్రులు మీ మనసుల్లో ఉండే కోరికలన్నీ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఏదైతే కోరుకుంటారో ఆ భగవంతుడి మీ కోరికలన్నీ నెరవేర్చాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చల్లగా ఉండే విధంగా మీరందరూ ఆ భగవంతుడిని, అమ్మవారిని కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక ఆలయాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, అరణ్య సంపద సంరక్షణలో నిబద్ధతగా కృషి చేస్తున్న గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను.